హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకోసం కొత్త రెసిపీ వీడియో చేసిస్తున్నాను, చూసేయండి. సో దీని అయితే బేబీకార్న్ అంటారండి. సో బేబీకార్న్తోని చాలా రెసిపీస్ ఉంటాయి. ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. సో నేను చూపిస్తున్న విధంగా బేబీకార్న్ని పొడుగ్గా కట్ చేసుకోవాలండి. రౌండ్గా మాత్రం కట్ చేయకండి, ఇలా పొడుగ్గానే కట్ చేయండి. అలానే బాగుంటుంది, టేస్ట్ కూడా ఈజీగా కూడా అవుతుంది మీకు. సో ఇలా పొడుగ్గా ఉంటేనే మనకి ఫాస్ట్గా ఫ్రై చేయడం కూడా అవుతుంది. సో మీరు అనుకొని ఉంటారు ఈ రెసిపీలో ఎంత కట్ చేసే పని ఉందని. కాదండి, అసలు ఇది చాలా ఈజీ రెసిపీ అండి. సో మనం ఇంట్లో పకోడీలు ఎలా వేసుకుంటామో అలా అనుకోండి. సో మనము ఇవి నీట్గా చాప్ చేసుకోవడమే ఫాస్ట్గా. సో చాప్ చేసుకున్నాక మనం దీంట్లో చాలా 4 ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేసి కమెంట్లు చేయండి. సో ఫస్ట్ అయితే నేను కార్న్ఫ్లోర్ అండ్ కారం వేసుకున్నాను అండ్ ఇంట్లో ఉన్న మసాలా ఏదైనా కొద్దిగానే వేసుకున్నాను. అండ్ తర్వాత మైదా పిండి వేసుకొని సాల్ట్ వేసుకొని సరిపడే వాటర్ వేసుకొని నీట్గా ఇలా చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకున్నాను. సో పిండి అనేది మొత్తం మన బేబీకార్న్కి పట్టాలి. సో ఈలోపు ఆయిల్ వేడెక్కాక ఇవన్నీ నీట్గా వేసుకోవడమే. సో ఇవి ఫ్రై అయ్యాక ఎలా ఉంటుందో చూపిస్తాను. సో సమ్మర్లో ఇదైతే చాలా ఈజీ కోర్స్ రెసిపీ అండి. మీరైతే మీ పిల్లలకి ఇట్లా ఫాస్ట్గా చేసి పెట్టొచ్చు. సో ఇంటికి గెస్ట్ వచ్చినా చాలా ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ. ఏమున్నా కట్ చేసుకుంటామే ఇవన్నీ. చూసారు కదండి, మనం ఏమున్నా దీంట్లో కార్న్ఫ్లోర్, మైదా, సాల్ట్, కారం, లైట్గా మసాలా, అంతే అండి. అల్లం పేస్ట్ అలాంటివి ఏమి వేయకండి, సో ఓవర్ అవుతుంది. సో ఇది మొత్తం ఫ్రై అయ్యాక టమాటో సాస్తోని సర్వ్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. అండ్ దీని మీద సర్వ్ చేసుకున్నాక లైట్గా చాట్ మసాలా కానీ అలాంటివి ఉంటే స్ప్రింకిల్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. సో చూసారు కదండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కావాలి, ఫ్రై అవ్వాలి, అలానే తీయాలి. అప్పటి వరకు గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు అలానే ఫ్రై చేయండి. Please do like, share and subscribe for more videos. Thanks for watching.